ఎవరికి ఎట్లా నచ్చుతున్నానో అట్లానే ఉంచుకోండి నన్ను. దోస్తు, అన్న, లవ్వు, శత్రువు అన్నిట్లో మస్తు మంచోడిని నేను. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా వీడియో. ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే ఈ వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేశాను. మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఈ ఎడిటింగ్ లాగా మీరు కూడా మీకు నచ్చిన కొన్ని ఫోటోలను యాడ్ చేసుకొని ఇలాంటి టైప్లో ఎడిటింగ్ని కైన్ మోషన్లో అయినా సరే ఎలైట్ మోషన్లో అయినా సరే చేసుకోవచ్చు. నేను వాటి పరంగా మీకు ప్రెజెంట్లు అయితే ఇస్తాను. ఎడిటింగ్ చాలా ఈజీగా అవుతుంది. సో ఈ ప్రెజెంట్ల లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఈ ఎడిటింగ్ని ఎలైట్ మోషన్లో ఎలా చేసుకోవాలో చెప్పిన తర్వాత కైన్ మోషన్లో కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు మీకు నచ్చిన యాప్లో చేసుకోండి. ఇక్కడ నేను ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎడిటింగ్ని ఎలైట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే రెండు ప్రెజెంట్లను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి బీట్ మార్క్, ఇంకోటి వచ్చేసి షేక్ ఎఫెక్ట్. రెండు ప్రెజెంట్లను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఉంటుంది, అలాగే ఒక పార్టికల్ వీడియో ఉంటుంది. ఆ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ప్రెజెంట్ అయితే ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో మీకు ఇక్కడ ఫాంట్ని యాడ్ చేసుకోవాలనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మొత్తం ఎల్లో కలర్లో కనిపించేవన్నీ టెక్స్ట్ లేయర్స్. అందులో మీకు కిందున్న టెక్స్ట్ లేయర్ ఉంటుంది కదా, సో అది మనకు లేయర్ అని ఇక్కడ చూస్తున్నట్టు కొద్దిగా లాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆ టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసిన తర్వాత కింద ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకు ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. పైన మనకు ఫాంట్స్ అయితే ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ని క్లిక్ చేసుకొని మీరు ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్ అనే బాక్స్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా పైన సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫాంట్ యొక్క నేమ్ని టైప్ చేసి కూడా ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక టెక్స్ట్ లేయర్కి మీరు ఫాంట్ని అప్లై చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. అన్ని టెక్స్ట్ లేయర్స్ కూడా మీకు ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అప్లై కాకపోతే మళ్ళీ మీరు ఇక్కడ మాన్యువల్గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఫాంట్ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు 0 సెకండ్ దగ్గర వైట్ మార్క్ ఉంచండి. కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. తర్వాత మీరు ఏదైతే ఫోటోని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మన యొక్క 2 ఫింగర్స్తోని ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. అలాగే ఈ స్టార్టింగ్ ఫోటో కాబట్టి దీన్ని ఇక్కడ రైట్ సైడ్కి ఫేస్ అనేది ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. లెఫ్ట్కు కొద్దిగా మనకు ఇమేజ్ లేకున్నా అని పర్లేదు, కాకపోతే రైట్ సైడ్కి మాత్రం ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా, ఓకేనా. ఫేస్ వరకు ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత మీకు రెడ్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉంచండి. ఇక్కడ మనకు 9.30 సెకండ్ దగ్గర ఉంది, అక్కడ ఉంచి ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ఫోటో లేయర్ వచ్చేసి మనకు ఇంతవరకు అయితే వస్తుంది. ఇప్పుడు దానికి రైట్ సైడ్లో చిన్నగా 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ గట్టి ఎత్తి పట్టుకోండి. ఇప్పుడు ఆ లేయర్ని అన్ని టెక్స్ట్ లేయర్స్ కన్నా కింద వదిలేసేయండి, ఓకేనా. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం అన్ని టెక్స్ట్ లేయర్స్ కన్నా కింద మనకు ఒకటి బ్లాక్ ఎఫెక్ట్ ఇమేజ్ కూడా ఉంటుంది. సో దాని కింద అనమాట, అంటే సాంగ్ లేయర్ పైన వదిలేసేయండి, లేదా కింద అయినా సరే వదిలేయచ్చు. అన్నిటికన్నా కిందికి ఉండేలా చూసుకోండి, ఓకేనా. అట్లయితే మీకు లెఫ్ట్ సైడ్కు ఆ బ్లాక్ ఎఫెక్ట్ కూడా మీకు యాడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రెడ్ మార్క్ అయితే ఉంది కదా, సో ఆ ప్లేస్లో ఉంచండి. అంటే 9.30 సెకండ్ దగ్గర ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడ వేరే ఫోటో మీకు నచ్చింది ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఆ 2 ఫింగర్స్తోని మీరు అక్కడ కనిపించే స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎక్స్ట్రా ఇమేజ్ కట్ అవుతుంది. మళ్ళీ ఈ నుంచి ఇంకో ఫోటో, అట్లా మీరు ఎండ్ వరకు కొన్ని ఫోటోలు పడతాయి, ఆ కొన్ని ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మీరు ఎండింగ్ వరకు మొత్తం ఇట్లా ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటికి షేక్ ఎఫెక్ట్లని యాడ్ చేసుకుందాం. దానికి కానీ బ్యాక్ వచ్చేసేయండి. మీకు షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ కూడా ఇస్తాను. అందులో మీకు 3 ఫోటోలకి డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇందులో మీకు ఫస్ట్ కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో కింద మనకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. లెఫ్ట్లో కింద 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. కాఫీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇందులో మీకు ఫస్ట్లో యాడ్ చేసుకున్న ఫోటో లేయర్ ఉంది కదా, అన్ని లేయర్స్ కన్నా కింద మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఆ ఫోటో లేయర్ని క్లిక్ చేసి దీనికి కూడా ఇక్కడ రైట్ సైడ్లో కింద ఉన్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడున్న 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మనకు దీనికి ఎఫెక్ట్లు అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఫస్ట్ది అయిపోయింది కాబట్టి సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో కింద ఉన్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళి
ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు 2 ఫోటో లేయర్స్ అయితే ఉన్నాయి కదా, 9.30 సెకండ్స్ దగ్గర స్టార్టింగ్ 2 ఫొటోస్ అనమాట. అందులో ఒక ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇలాగే నెక్స్ట్ ఫోటోని కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఇలా మీరు స్టార్టింగ్లో చిన్నగా ఉంటాయి అన్నమాట లేయర్స్, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. సో ఈ 2 ఫోటో లేయర్స్కి ఇది ఒకటే ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఇక చివరిగా 3వ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఇంతకుముందు ఈ 2 ఫోటోలకైతే ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకున్నాం కదా, దీని తర్వాత ఫోటోకి మనకు ఎఫెక్ట్ లేదు కాబట్టి దానికి లెఫ్ట్లో కన్బొమ్మ ఐకాన్ ఉంది కదా, అక్కడ గట్టి ఎత్తి పెట్టుకోండి. సో ఆ ఫోటో మీకు సెలెక్ట్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఉండే ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, పైకి ఉంటాయి కదా, సో ఆ ఫోటోలన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. టోటల్గా 5 ఫోటో లేయర్స్ అయితే ఉంటాయి. 5 ఫోటో లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు వీటన్నిటికైతే గ్రీన్ కలర్ తీసేసేయండి. ఓన్లీ ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా, దీనికి ఒక్కదానికి ఉంచండి. ఉంచి పేస్ట్ని క్లిక్ చేయండి. వీటికి వచ్చేసి ఎఫెక్ట్లు అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట జస్ట్ ఒకటే క్లిక్తో. ఇక ఫైనల్గా పార్టికల్ వీడియోని యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న పార్టికల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆ పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేయండి. దీన్ని కొద్దిగా జూమ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపెసిటీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ రెండవది లైట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎండింగ్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచండి. 14.59 సెకండ్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉంచి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో మనకు అంతవరకే వీడియో వస్తుంది కాబట్టి అంతవరకే పార్టికల్ వీడియో ఉండాలి. మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో రిజల్యూషన్ అనేది మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కైన్ మాస్టర్లో కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఎడిటింగ్ని కైన్ మాస్టర్లో చేసుకోవాలనుకుంటే కైన్ మాస్టర్ ప్రెజెంట్ దానితో పాటుగా పార్టికల్ వీడియో కావాలి, ఈ రెండింటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూని క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఇచ్చిన ప్రెజెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయిన తర్వాత ఓపెన్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లిప్స్ అనమాట, ఫోటో క్లిప్స్. వీటి ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకుంటే చాలు, ఎడిటింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఒకటి ఫోటో లేయర్ పెద్ద ఉంది కాబట్టి ఆ ఫోటో లేయర్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, ఇందులో రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు అక్కడ ఉన్న ఫోటో ప్లేస్లో మీరు వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే మనకు రీప్లేస్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను మీకు చేంజ్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ చూడండి నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి నాకు ఫోటో అయితే రీప్లేస్ అయింది. ఇలా అనమాట, ఇట్లా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే చాలు రీప్లేస్ అవుతుంది. కాకపోతే కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను రైట్ సైడ్లో ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి జస్ట్ మన 2 ఫింగర్స్తో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఫోటో ఎలా ఉంటే బాగుంపిస్తుందో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, సో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, ఇలా మనకు ఫోటో అయితే రీప్లేస్ అయింది. ఇలా మీరు ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇదే దానిలాగా మిగతా ఫోటోని కూడా రీప్లేస్ చేసుకోండి. జస్ట్ ఇంకో ఫోటో లేయర్ని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఫోటో ప్లేస్లో మీరు ఏ ఫోటోని అయితే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఫోటో బాగా లేకపోతే ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉపయోగించుకొని ఫోటోని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? అంతే అనమాట. ఇట్లా మీరు మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మీకు ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. సో ఇట్లా మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకున్నారనుకోండి, అట్లా రీప్లేస్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నేను మీకు పార్టికల్స్ వీడియో ఇస్తాను, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడనే మనకు బ్లెండింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఫైనల్గా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇలా మనకి ఎడిటింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా, నెక్స్ట్ మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. అలా మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో రిజల్యూషన్ అనేది మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.